లాస్ట్ ఒక 7 రోజుగా 18 జూలై రోజున నుండి మన ఏఎస్ఆర్ జిల్లాలో ఎస్పెషల్లీ ఈ 4 చింతూరు డివిజన్లో ఉన్న 4 మండలంలో హెవీ రైన్స్ పడడం జరిగింది. దాని తర్వాత గోదావరి అండ్ సబరిలో ఫ్లడ్ ఇండికేషన్స్ స్టార్ట్ అయినది. సో ఫస్ట్ వార్నింగ్ ప్రకటన చేసినటువంటి ఇవాళ వరకు థర్డ్ వార్నింగ్ వచ్చి మళ్ళీ థర్డ్ వార్నింగ్ ఇవాళ తగ్గింది. ఇప్పుడు సెకండ్ వార్నింగ్లో ప్రకటనలో ఉండడం జరుగుతుంది. లాస్ట్ 7 రోజుగా కూడా ఈ వరదలు తర్వాత మన జిల్లాలో ఈ చింతూరు డివిజన్స్ 4 మండలంలో 191 హ్యాబిటేషన్స్ టోటల్గా ఈ వరద వలన అఫెక్ట్ అయ్యడం జరిగింది. దీంట్లో ఈ మోస్ట్ అఫెక్టెడ్ చూస్తే విఆర్పురం, వరరామచంద్రపురం అండ్ కూనావరం ఈ 2 మండలంలో పూర్తిగా ఉంటున్న ఆల్ 86 హ్యాబిటేషన్స్ కూడా పూర్తిగా అఫెక్ట్ అయ్యడం జరిగింది. చింతూరు అండ్ ఎట్టపాక పార్షియలీ అఫెక్ట్ అయ్యడం జరిగింది. సో మనకి ప్రతిరోజు ప్రతి హ్యాబిటేషన్స్లో ఉంటున్న నెంబర్ ఆఫ్ పీపుల్ తహసీల్దార్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము ఓవరాల్గా చూస్తే 35,746 ఫ్యామిలీస్ అఫెక్ట్ అయ్యడం జరిగింది. దీంట్లో 2,487 ఫ్యామిలీస్ వాళ్ళు కార్డు రైస్ కార్డ్స్ లేని ఫ్యామిలీలు వాళ్ళు కూడా కొత్తగా మ్యారేజ్ అయ్యి సెపరేట్ ఫ్యామిలీస్కి ఉన్నప్పుడు కూడా వాళ్ళు రేషన్ కార్డ్ అప్లై చేసి పెండింగ్ ఉన్న వాళ్ళు దీంట్లో 2,487 మంది ఉన్నారు. సో టోటల్గా 35,746 ఫ్యామిలీస్ దీంట్లో అఫెక్ట్ అయ్యారు. పాపులేషన్ వైజ్ చూస్తే 83,314 జనాభా ఈ పర్టికులర్ వరదల్లో అఫెక్ట్ అయ్యడం జరిగింది. సో 18 జూలై నుండినే ఇక్కడ ఒక కంట్రోల్ అండ్ కమాండ్, మీరు ఇక్కడ చూస్తున్న కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 20 మంది అధికారులు వివిధ శాఖల్లో గురించి ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేయడము, కింద స్థాయిలో మండల స్థాయిలో ఉంటున్న కంట్రోల్ రూమ్కి వాళ్ళు కాంటాక్ట్ చేయడము, అప్పటికప్పుడు అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్, రిలీఫ్ కానీ ఇమీడియట్గా వాళ్ళు అడ్రస్ చేయడానికి కావాల్సిన ప్రతిపాలన కూడా మన దృష్టికి తీసుకొచ్చేసి చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండలికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్పురంకి సబ్ కలెక్టర్ రంపచోడవరం ప్రశాంత్ కుమార్ ఐఏఎస్ ఆయన అక్కడ స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. కూనావరంకి పిఓఐటిడిఏ రంపచోడవరం సూరజ్ గారిని పెట్టడం జరిగింది. ఎటపాకకి జాయింట్ కలెక్టర్ అభిషేక్ని పెట్టడం జరిగింది. అండ్ చింతూరుకి పిఓఐటిడిఏ చింతూరు అండ్ నేను ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉండడం జరుగుతుంది. ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి టోటల్గా మేనేజ్ చేసేసి ఈ మానిటర్ చేయడానికి స్పెషల్ కలెక్టర్ గారు కూడా ఈ కంట్రోల్ కమాండ్లో పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ప్రతి మండలికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కూడా నియమనం చేయడం జరిగింది. ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ రంపచోడవరం, బాడేరు అండ్ ఇంకొక అధికారులు ఎల్ఏఆర్ఆర్, ఎస్డిసి ఎల్ఏఆర్ఆర్ కూడా ఒక ఈ స్పెషల్ ఆఫీసర్స్ కింద హెల్ప్ చేయడానికి పెట్టడం జరిగింది. కంట్రోల్ అండ్ కమాండ్ ఇక్కడ చింతూరులో పిఓఐటిడిలో ఒకటి పెట్టాము. 4 మండల్లో కూడా తహసీల్దార్స్ ఆఫీసెస్లో కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టాము. సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అక్కడ కూడా ఏర్పాటు చేసేసి ఈ వెర్టికల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ వరదల గురించిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, అంటే మనకి అప్పర్ రీచెస్ ఆఫ్ గోదావరి, సబరి అండ్ సీలేరులో ఏ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న వరదలు అక్కడ ఉంటున్న బ్యారేజెస్ అండ్ రిజర్వాయర్స్లో వాటర్ రిలీజ్ ఎలా ఉంది అని ఇక్కడ రియల్ టైంలో ఎవ్రీ 1 అవర్ గ్యాదర్ చేసేసి అక్కడ రిలీజ్ చేసిన ఇంపాక్ట్ మన గోదావరిలో ఎట్లా ఉంటుందని గురించి ఒకసారి అనలైజ్ చేసేసి ఇక్కడ నుంచి ఇవాళ ఎర్లీ వార్నింగ్ ఇన్ఫర్మేషన్స్ వివిధ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, మండల్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, విలేజ్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాని ద్వారా పంపించడం జరిగింది. ఈ 18 జూలైకి ముందే మనం దాదాపుగా ఒక 20 రోజుకి ముందే మనం ఈ విలేజ్ లెవెల్లో ఈ వరదల కమిటీ ఏర్పాటు చేశాం. దాంట్లో స్థానిక సర్పంచ్, వార్డ్ మెంబర్సు, అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మెంబర్గా ఉండి ఒక వరదల కమిటీ విలేజ్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏకంగా దాదాపుగా 80 to 90% ఆఫ్ పాపులేషన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ విలేజ్ గురించిన సమస్యలు, గత వరదల్లో ఏమేమి వాళ్ళు ఎదుర్కొన్నారు, అది ఇప్పుడు ఈ టైంలో ఎట్లా అది సరి చేయాలని గురించి కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కూడా గ్యాదర్ చేసేసి ఇక్కడ ఫస్ట్ వార్నింగ్ ప్రకటన చేసిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఈ రిలీఫ్ మెటీరియల్స్, స్పెషల్లీ మన జిల్లాలోనే స్పెషల్ పర్మిషన్ చీఫ్ సెక్రటరీ గారికి అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంటున్న రెవెన్యూ సెక్రటరీ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి
ఫస్ట్ వార్నింగ్ ఇమీడియట్గా చేసిన తర్వాతనే ప్రతి ఇంటికి ఈ రైస్లు అడ్వాన్స్ 2 నెలలకి ఉంటున్న రైసు, దెన్ కందిపప్పు, పామాయిలు, దెన్ ఆనియన్ అండ్ పొటాటో కూడా మనం ప్రత్యేకంగా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్కి పంపించడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీగా విఆర్పురం కూనవరంలో ఉంటున్న ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్ 8,900 ఫ్యామిలీస్ ఇన్ కూనవరం అండ్ అరౌండ్ అనదర్ 9,300 ఇన్ కూనవరం విఆర్పురం, వాళ్ళందరికీ కూడా 100% సాచురేషన్ బేసిస్లో ఈ రిలీఫ్ మెటీరియల్స్ ముందే పంపించడం జరిగింది. ఇప్పుడు ఉంటున్న గ్యాప్ మనం చెప్పిన 35,000 మంది 30,000 ఫ్యామిలీస్లో ఓన్లీ చింతూరు అండ్ ఎటపాకాలో ఉంటున్న ఫ్యామిలీస్ ఇప్పుడు రీసెంట్గా అఫెక్ట్ అయ్యారు ఈ థర్డ్ వార్నింగ్ దాటిన తర్వాత. ఆ ఫ్యామిలీస్ ఇప్పుడు గుర్తింపు చేసేసి వాళ్ళకి కూడా నేను చెప్పిన 5 వసతులు కూడా మనం ఇవ్వడానికి ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము. నెక్స్ట్ 2 డేస్లో వాళ్ళు కూడా 100% ఇచ్చిన ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు మనకి ఫస్ట్ వార్నింగ్ చూస్తే 21 జూలై 6:51 ఫస్ట్ వార్నింగ్ మనం ప్రకటన చేశాము. మళ్ళీ సెకండ్ వార్నింగ్ నెక్స్ట్ డే 22 జూలై రావడం జరిగింది 2:04 మధ్యాహ్నము. దెన్ థర్డ్ వార్నింగ్ 27 దాదాపుగా 5 రోజుల తర్వాత థర్డ్ వార్నింగ్ నిన్న 27th 4:16 ఈవినింగ్కి రావడం జరిగింది. ఇప్పుడు అగైన్ ఇవాళ ఈ థర్డ్ వార్నింగ్ మళ్ళీ విత్డ్రా చేయడం జరిగింది మార్నింగ్ 6:51. ఇప్పటి నుంచి తగ్గుముఖం పడింది ఖచ్చితంగా. ఇప్పుడు బోత్ గోదావరి సబరి రెండు కూడా తగ్గుముఖంలో ఉంది. దానివల్ల ఇప్పుడు ఉంటున్న హ్యాబిటేషన్స్ ఏమేమి అఫెక్ట్ అయిందో రోడ్ కట్ ఆఫ్లో కానీ ఆ సబ్మర్జెన్స్లో అది ఇంకా తగ్గడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం మనం ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళని ఎక్కడెక్కడ సేఫ్ లొకేషన్స్కి మూవ్ చేయడం జరిగింది. మనకి టోటల్ 149 టోటల్ రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో పగ్గార్ అంటే మనకి బిల్డింగ్స్ ఉంటున్న రిలీఫ్ సెంటర్స్ ఓన్లీ 49, మిగిలిన అన్నీ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు మూపి కింద ఉంటున్న ప్రాంతం నుంచి కొంచెం మెట్ట ప్రాంతంకి ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అక్కడ తరలింపించడానికి ప్రత్యేకంగా అక్కడ ఒక లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తారని చూసుకొని అక్కడ చిన్న జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఏ హ్యాబిటేషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళాలని ఒక చిన్న ప్లాన్ చేసేసి వాళ్ళని అక్కడ తరలించడం జరిగింది. ఎక్కడెక్కడ మూవ్ అయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వార్నింగ్ తర్వాతనే మనం అడ్వాన్స్గా తీసుకున్న తార్పాలిన్లు దాదాపుగా 4,800 తార్పాలిన్స్ అప్పుడే మనం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా హిల్ టాప్ వెళ్ళిన వాళ్ళు ఓపెన్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ రిలీఫ్ సెంటర్స్ పెట్టాము వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్లో ఇచ్చాము. ఇప్పుడు అప్పటికప్పుడు ఎక్కడ మూవ్మెంట్ ఉందో ఈ వాటర్ లెవెల్స్ పెరిగిన వలన ఎక్కడ మూవ్ అవుతున్నారో వాళ్ళకి ప్రయారిటీ బేసిస్లో ఈ తార్పాలిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ క్రాస్ నుండి కూడా దాదాపుగా ఒక 400 తార్పాలిన్స్ ఇచ్చారు. అది మనకి చుట్టూ ఉన్న చింతూరు అండ్ విఆర్పురంలో అది డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ సత్యసాయి అట్లాంటి వాళ్ళకి కూడా కొన్ని దోమల తెరలు అడిగాము. వాళ్ళు కూడా దాదాపుగా ఒక 4,000 దోమ తెరలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఒక 1,000 దోమ తెరలు ఆల్రెడీ మనకి రీచ్ అయింది. అది కూడా ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్లో ఎస్పెషల్లీ ఓపెన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇవాక్యువేట్ చేసేసి పెట్టిన సెంటర్స్లో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్కి అక్కడ మొత్తం 16 బోర్లు ఏర్పాటు చేయడానికి ఆదేశం ఇచ్చాం. దాంట్లో ఒక 6-7 బోర్లు మనం పెట్టి హ్యాండ్ పైప్స్ ఏర్పాటు చేసాం. రిమైనింగ్ దీంట్లో అక్కడ వాటర్ పడలేని పరిస్థితిలో అది చేయలేకపోయాము. ఆ హ్యాబిటేషన్స్కి ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా వాళ్ళకి కూడా ఆర్ఓ వాటర్ ఇచ్చాము. ఇది కాకుండా దాదాపుగా 50,000 బ్యాగ్స్ ఆఫ్ పాకెట్స్ అంటే 50,000 అంటే దాదాపుగా 2 లక్షలు పైన ఉంటున్న వాటర్ ప్యాకెట్స్ ఈ విలేజెస్లో ఉంటున్న హ్యాబిటేషన్స్కి సప్లై చేయడం జరిగింది. మనకి శానిటేషన్స్కి స్పెసిఫిక్గా దాదాపుగా 79 మంది ఈ ఎంటైర్ 4 మండల్స్లో ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఎక్కువ బాధితులు వచ్చిందో అక్కడ ఏరియాకి పంపించాము. అట్లీస్ట్ ట్వైస్ అ డే ఆ ఊర్లో వెళ్ళి అక్కడ ఉంటున్న లైమ్ కానీ బ్లీచింగ్ పౌడర్ ఇచ్చేసి ఆ శానిటేషన్స్ కార్యక్రమం కూడా ప్రతి చోట్ల చేసినది మీరు కూడా చూడవచ్చు. అండ్ ఇప్పుడు కూడా శానిటేషన్స్ ద్వారా మనకి కంప్లైంట్స్ ప్రజల నుంచి వచ్చినది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ సెకండ్ వార్నింగ్ తర్వాత ఈ పామాయిల్ ఇది ఆర్జీ దాల్, రెడ్ గ్రామ్ దాలు, క్యాండిల్స్, టార్చ్లు ఇది వీళ్ళందరికీ కూడా ఇచ్చాము. మిల్క్ కూడా దాదాపుగా 5,000 లీటర్లు వివిధ ప్రాంతంలో ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కోసం ఈ ఇవాక్యువేట్ చేసిన రిలీఫ్ సెంటర్స్లో మిల్క్ కూడా మనం సప్లై చేయడం జరిగింది.
మనకి ఎక్కడెక్కడ వాటర్ ఇవ్వలేకపోయిన కొన్ని ప్రాంతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామగిరి ఉండవచ్చు, ఆర్ ఇక్కడ విఆర్పురంలో ఉంటున్న కొండ ప్రాంతంలో ఉంటున్న గోదావరి తీర ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి ఎక్కడెక్కడ బోట్స్ ద్వారా పంపించి సరిలేకపోయారు. అక్కడ లోకల్లో దొరుకుతున్న వాటర్ రిసోర్సెస్ హ్యాండ్ పంప్స్ కానీ ఆర్ అక్కడ ఉంటున్న వాటర్కి అది వేడి చేసేసి దాంట్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ పెట్టడానికి కూడా దాదాపుగా 38,000 క్లోరిన్ ట్యాబ్లెట్స్ తెప్పించాము పాడేరు అండ్ రంపచోడవరం నుండి. ఇంకా ఒక 5 లక్షలు క్లోరిన్ ట్యాబ్లెట్స్ మనం ఆల్రెడీ పురమాయించున్నాము. అది కూడా ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా ఇచ్చేసి అది ఎట్లా వాడాలని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. దానివల్ల వాటర్ ద్వారా వచ్చిన వ్యాధులు ఏదైనా ఉంటే అది అవాయిడ్ చేయడానికి ఏర్పాట్లు చేయవచ్చు. ఇప్పుడు దాకా మనం ఈ 4 మండల్లో మాత్రము లాస్ట్ 7 డేస్లో 763 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. మనకి ఒక 11 అడిషనల్ డాక్టర్స్ కూడా రంపచోడవరం నుంచి తెప్పించేసుకుని వాళ్ళకి స్పెషల్ క్యాంప్స్గా బోట్స్లో వాళ్ళకి ట్రాక్టర్లో 6 వెహికల్స్ ఇచ్చేసేసి ఆల్ హ్యాబిటేషన్స్ కవర్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 16,500 పేషెంట్స్ని ఓపీగా చూడడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాంప్స్ ఇంకా కూడా అన్ని హ్యాబిటేషన్స్లో ఇంకా నెక్స్ట్ మల్టిపుల్ రౌండ్స్ చేసేసి ఎక్కడ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఎపిడమిక్స్ కానీ ఆర్ ఎనీ డిసీజెస్ వస్తే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పిహెచ్ఈస్ కానీ సిహెచ్ఈస్కి తరలించడం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం ఈ 18 తారీఖు ప్రకటన చేసిన నుంచి 356 గర్భిణీ స్త్రీలు సిహెచ్ఈస్ అండ్ ఏరియా హాస్పిటల్ కూనవరం అస్ వెల్ అస్ ఇక్కడ చింతూరుకి వాళ్ళని ముందే తరలించాము. లాస్ట్ 1 వీక్ కూడా వాళ్ళు అక్కడికి పెట్టి వాళ్ళని బాగా చూసుకుంటున్నాము. ఈడీడీ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడే వాళ్ళకి స్థానికంగా బర్త్ వెయిటింగ్ హాల్స్లో పెట్టుకుని వాళ్ళకి చూడడం జరుగుతుంది. 36 క్రానిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఈ డయాలిసిస్ పేషెంట్స్లు కూడా ముందే ఈ హైయర్ సెంటర్స్కి మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ చింతూరుకి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇక్కడే పెట్టేసి వాళ్ళకి భోజనాల కార్యక్రమం చేసి ఇక్కడే వాళ్ళకి కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ వార్నింగ్ తర్వాత సెకండ్ వార్నింగ్ నుంచి థర్డ్ వార్నింగ్ నిన్న వచ్చిన 27వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు చూస్తే దాదాపుగా 2,442 ఫ్యామిలీస్ అడిషనల్గా అఫెక్ట్ అయ్యారు. వాళ్ళని కూడా ఇవాక్యుయేషన్ సెంటర్స్లో అంటే రిలీఫ్ సెంటర్స్కి మూవ్ చేశాము. వాళ్ళకి కావాల్సిన అడిషనల్గా ఉంటున్న ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవాళ రేపట్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనకి టోటల్గా చూస్తే ఎసెన్షియల్ కమోడిటీస్లో మనకి ఎక్కడెక్కడ రోడ్ బ్లాక్స్ వలన ఆ విలేజెస్ అన్నీ కూడా టోటల్గా మరూన్ అయిపోయింది. అంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆర్ ఎక్కడెక్కడ వాళ్ళు ఇల్లులు అన్నీ కూడా వాటర్ సబ్మర్జెన్స్ వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఆర్ వాళ్ళని ఎక్కడ రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేసిన పరిస్థితిలో వీళ్ళందరూ కూడా వరదలు బాధితులు గుర్తింపు చేసి ప్రకటన చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫ్లడ్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్గా ప్రకటన చేయడం జరుగుతుంది. ఇది తహసీల్దార్స్ ద్వారా కింద ఉన్న విఆర్ఓ అండ్ ఈ ఫ్లడ్ రిలీఫ్ టీమ్ కమిటీ విలేజ్ లెవెల్ కమిటీ వాళ్ళని గుర్తింపు చేసేసి మనకి రికమెండ్ చేసేసి వాళ్ళకి ఉంటున్న రిలీఫ్ చేయమని రికమెండ్ చేసినప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా చూస్తే 135 హ్యాబిటేషన్స్ ఇప్పుడు దాకా కట్ ఆఫ్ అయింది. అంటే కట్ ఆఫ్ అంటే రోడ్ బ్లాక్స్ వాటర్లో అక్కడ ఉన్న దారిలో వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు రాలిన పరిస్థితి జరిగింది. దాంట్లో మొత్తంగా మరూనింగ్ అస్ వెల్ as సబ్మర్జెన్స్లో 191 హ్యాబిటేషన్స్ ఓవరాల్గా అఫెక్ట్ అవ్వడం జరిగింది. మనం 68 రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది రిలీఫ్ సెంటర్స్లో. మిగిలిన అన్ని కూడా ఓపెన్ రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళకి పెట్టడం జరిగింది. మొత్తం ఫ్యామిలీస్ ఇవాక్యుయేటెడ్ అంటే బయటగా ఓపెన్ స్పేసెస్లో తీసుకువచ్చినది 3,906 ఫ్యామిలీస్. బయటకు ఓపెన్ స్పేసెస్లో హిల్ టాప్స్లో వాళ్ళని ఇవాక్యుయేట్ చేసి అక్కడ టార్పాలిన్స్ సప్లై చేసేసి వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. 2,178 ఫ్యామిలీస్ రిలీఫ్ సెంటర్స్ అంటే పక్కా బిల్డింగ్స్లో స్కూల్స్ ఆర్ కాలేజెస్ సచివాలయము అట్లాంటి ఏరియాస్లో వాళ్ళని తరలించి అక్కడ మనం రిలీఫ్ సెంటర్స్గా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. టోటల్గా దాదాపుగా 11,500 ఫ్యామిలీస్ని ఈ సెంటర్స్లో పెట్టి ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు వాళ్ళకి రిలీఫ్ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ అయినది మనకి ముందు నుంచి 121 హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అయింది. దాంట్లో 44 హ్యాబిటేషన్స్కి రెస్టోర్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న వాటర్ లెవెల్ చూసుకొని ఎలక్ట్రికల్ టీమ్ చాలా యాక్టివ్గా వాళ్ళకి ప్రత్యేకంగా బోర్డ్స్ ఇచ్చాము. వాళ్ళు లైన్ ప్యాట్రోలింగ్ చేసేసి ఎక్కడెక్కడ వాటర్ లెవెల్స్ తగ్గి ఉంటుందో అక్కడ ఇమీడియట్గా అప్పటికప్పుడు రెస్టోర్ చేశారు. అట్లా 44 హ్యాబిటేషన్స్కి రెస్టోర్ చేశారు. బట్ ఇవాళ కూడా ఒక 77 హ్యాబిటేషన్స్లో ఇప్పుడు కూడా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంటుంది. దానికి ముఖ్యంగా కారణము వాటర్ లెవెల్స్. ఈ వాటర్ లెవెల్స్ తగ్గిన వెంటనే మనం
అక్కడ ఎట్లాంటి ప్రమాదం లేదు అని ప్రకటన చేసిన తర్వాత అక్కడ మళ్ళీ రెస్టోర్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా 8,800 హౌసెస్కి సర్వీస్ కనెక్షన్స్ ఇప్పుడు కూడా డిస్కనెక్ట్ చేసేసి డార్క్లో ఉంటుంది. ఆ విలేజెస్కి ప్రత్యేకంగా క్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇది టార్చ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. దెన్ ఇప్పుడు కెరసిన్స్ కూడా దాదాపుగా 7,000 ఫ్యామిలీస్కి ఆల్రెడీ ఇచ్చాము. ఇంకా ఒక 5,000 లీటర్లు మనం స్పెషల్గా వైజాగ్ నుంచి ప్రొడ్యూస్ చేసేసి అది మనకి సప్లై చేస్తున్నారు. అది మిగిలిన ఫ్యామిలీస్ కూడా ఇవాళ రేపటిలో మనం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అది. సో మనకి 42 బోట్లు ఇప్పుడు దాకా ఈ ఎంటైర్ రిలీఫ్ కార్యక్రమంలో యూజ్ చేసాము. ఒక 11 బోటు ఓన్లీ ఫర్ మెటీరియల్ సప్లై కోసం వాడుతున్నాము. 61 ట్రాక్టర్లు మనం హైర్ చేసుకొని దానికి డీజిల్స్ సప్లై చేసేసి ఈ మెటీరియల్ మెన్ మూవ్మెంట్ షిఫ్టింగ్స్లో వాడుకుంటున్నాము. మొత్తం 3 ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్, ఒక ఎన్డీఆర్ఎఫ్ 2 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, మొత్తం 3 టీమ్స్ ఇప్పుడు ఈ ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు స్థానికంగా అక్కడే ఉండి చేయడం జరుగుతుంది. రిలీఫ్ ఎస్పెషల్లీ రైస్ వరకు మనం 2 నెలలకి అడ్వాన్స్ పొజిషన్స్ ఇచ్చేసి వాళ్ళ 2 నెలలకి ఉంటున్న రైసెస్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,136 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు ఇంకొక 860 టన్నులు మెట్రిక్ టన్స్ ఇప్పుడు వరద బియ్యం కోసం ఆల్రెడీ మనం ఇండెంట్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఈ ప్రత్యేకంగా ఒక జీవో ద్వారా ఈ అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి 2,000 నుంచి 3,000 రూపాయలకి పెంచి వాళ్ళకి ఒక రిలీఫ్ ఆర్ స్పెషల్ కాంపన్సేషన్గా ఎక్స్గ్రేషియా రిలీఫ్గా ఇవ్వాలని ప్రకటన చేశారు. దాని ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఎన్యూమరేట్ చేసేసి అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ 3,000 రూపాయలు వాళ్ళ రిలీఫ్ సెంటర్స్ నుంచి వాళ్ళ ఇంటి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆర్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి ఉంటున్న ఎన్యూమరేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో రెడ్ గ్రామ్ దాలు, పామ్ ఆయిల్, పొటాటో అండ్ ఆనియన్స్ కూడా దాదాపుగా 27-28 వేల మందికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 6-7 వేల మందికి మనం ఈ గ్యాప్ ఉంటుంది. పొటాటో కానీ ఆనియన్ కానీ ఈ ఆర్జీకాల్ పామ్ ఆయిల్ ఇవ్వాల్సిన గ్యాప్ ఉంటుంది. అది ఇవాళ రేపట్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఈ సబరిలో కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగిన వలన ఈ చట్టి అండ్ నియర్ బై ఏరియాస్లో కూడా కొత్తగా మనం సబ్మర్జెన్స్ ఇవాళ నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు రిలీఫ్ ఐటమ్స్ రేపు ఎల్లుండిలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఐడెంటిఫై చేసిన 35,500 అఫెక్టెడ్ ఫ్యామిలీస్కి కూడా నేను చెప్పిన 5 వస్తువులు ఖచ్చితంగా వాళ్ళకి తరలించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అడిషనల్గా మనం ఈ బెండ, దొండ అని వాళ్ళకి వెజిటబుల్స్ అన్ని కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టోటల్గా మరూన్ అయిన విలేజెస్కి ఈ కూరగాయలు యాక్సెస్ లేదని వాళ్ళకి స్పెషల్గా మన జిల్లాలోనే ఇది చేయడం జరిగింది. మనకి మస్కిటో నెట్స్ అన్ని చోట్ల అడుగుతున్నారు. అది కూడా మనం ఒక 4,000 మస్కిటో నెట్స్ ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది. ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆర్ సేవ సంస్థ ద్వారా ఇంకా ఒక 7-8 వేల మస్కిటో నెట్స్ అడిగి ఉన్నాము. అది వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సోలార్ లైట్స్ ఎక్కడెక్కడ ఈ రిలీఫ్ సెంటర్స్లో టోటల్గా కరెంట్ కనెక్షన్స్ లేని లొకేషన్స్లో ఒక 25 సోలార్ లైట్స్ బిగించాము. సో దట్ అది వితౌట్ ఎనీ సపోర్ట్ వాళ్ళకి అందరికీ కూడా లైట్స్ వస్తున్నాయని. దాదాపుగా 26 జనరేటర్స్ మనం వివిధ పిహెచ్ఈస్ కానీ ఈ రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు 300 లైట్స్, ఫ్లడ్ లైట్స్ కూడా ప్రజలకి నైట్ టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన రిక్వైర్మెంట్స్ ఆఫ్ డీజిల్స్ అండ్ పెట్రోల్స్ కూడా ఈ బోట్స్ కానీ ఆర్ మనకున్న వెహికల్స్ ఈ ట్రాక్టర్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాము దాంట్లో దాదాపుగా 10,000 లీటర్లు ఆఫ్ డీజిల్స్ ఇచ్చడం జరిగింది. ఒక 5,255 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కూడా ఈ బోట్స్కి వానికి కూడా మనం ఇప్పుడే సప్లై చేయడం జరిగింది. సో ఈసారి మనం చేసేది ఏమంటే మనం ఫస్ట్ వార్నింగ్ వచ్చిన వెంటనే ఎక్కడెక్కడ రోడ్ బ్లాక్స్ అవడానికి ముందే ఈ ఐటమ్స్ అన్ని కూడా ఆ విలేజెస్కి తరలించడం వలన ప్రజలకి అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కాలతామదం అవ్వకుండా అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ప్రజలు కూడా అక్కడ అప్రిషియేట్ చేశారు. వాళ్ళు గ్రామ సభలో అడిగిన విషయాలన్నీ కూడా ఆ టైంకి అందించేయడంలో అధికారులందరూ కూడా చాలా బాగా పనిచేశారు. పోలీస్ కూడా ఎక్కడెక్కడ ఈ కట్ ఆఫ్ పాయింట్స్లో పికెటింగ్ పెట్టేసి వాళ్ళని రాకుండా చూసుకోవడము ఆర్ ఎవరైనా అక్కడ షిఫ్టింగ్లో కానీ బోట్స్లో కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. దాదాపుగా 220 పోలీస్ మ్యాన్ దీనిలో ఎంటైర్ ఆపరేషన్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్. అంగన్వాడీ సెంటర్స్ మన దగ్గర ఉంటున్న 194 అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈ వరదల్లో బాధింపు ఉంటున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళకి కావాల్సిన
బేసిక్ సప్లిమెంట్స్ అంటే పిల్లలకి కావాల్సిన ఫుడ్, పాలు, గుడ్లు అన్నీ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి అంగన్వాడీస్ అందరికీ కూడా మనం సప్లై చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా అయింది. పూర్తిగా ఫంక్షనింగ్‌లో అయింది. ఎక్కడెక్కడ అందరూ పిల్లలందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు. ఆ రిలీఫ్ సెంటర్స్‌లో కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ టెంపరరీగా ఏర్పాటు చేశాం. అక్కడ అంగన్వాడీ టీచర్స్‌ని పెట్టేసి మెటీరియల్స్ అన్నీ కూడా తరలించి అక్కడే పాలు, గుడ్లు అండ్ వండి పెట్టిన కార్యక్రమం కూడా స్పెసిఫిక్‌గా ఈసారి రిలీఫ్ కంట్రోల్స్‌లో ట్రై చేసాం. అది బాగానే జరిగింది. అండ్ పెద్ద సెంటర్స్‌లో ఎక్కడెక్కడ మన పక్కా బిల్డింగ్స్ ఉన్న సెంటర్స్‌లో ఒక క్లాస్ రూమ్ సెటప్ కూడా ఏర్పాటు చేశాము. టీచర్స్ అందరూ కూడా ప్రైమరీ టీచర్స్ పిలిపించేసి ఖాళీగా ఉన్న పిల్లలు స్కూల్స్ అఫెక్ట్ అయిన పిల్లలకి అక్కడ ఒక టెంపరరీ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ట్రై చేసాం. అది కూడా పిల్లలు అండ్ పేరెంట్స్ అందరూ కూడా బాగానే అప్రిషియేట్ చేశారు. రోడ్ సబ్మర్జెన్సెస్ అప్పటికప్పుడు నమోదు చేసుకొని దాంట్లో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఎన్యుమరేట్ చేయడానికి బోత్ పంచాయత్ రాజ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు 58 రోడ్ బ్లాక్స్ ఇప్పుడు కూడా ఉంటుంది. దాంట్లో 130 హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అయి ఉంటుంది. సో ప్రతిరోజు ఏదైనా హ్యాబిటేషన్స్ ఈ రోడ్ బ్లాక్ ఓపెన్ అయిపోతే ఇమీడియట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ బోట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించేసేసి అక్కడ రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ పెంచడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇదన్నీ కూడా రియల్ టైమ్గా ఇక్కడ కంట్రోల్ కమాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు దాకా చూస్తే లైఫ్ స్టాక్ అంటే ఎక్కడెక్కడ క్యాటిల్స్ అండ్ లైఫ్ స్టాక్స్ ఇప్పుడు దాకా లాసెస్ ఏమి ఇప్పుడు దాకా మనకి జీరో రిపోర్ట్ అయింది. సిమిలర్లీ ఈ వరద వలన చనిపోవడం హ్యూమన్ లాసెస్ కూడా జీరో రిపోర్ట్ అయి ఉంటుంది. హౌస్ డ్యామేజెస్ వరకు ఇప్పుడు ఆల్రెడీ టీమ్స్ ప్రత్యేకంగా పీడీ హౌసింగ్ కింద ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏఈ హౌసింగ్ అన్నీ కూడా అన్ని చోట్ల తిప్పడం జరిగింది. ఎక్కడెక్కడ ఇల్లు కూలిపోయిన పరిస్థితిలో ఉంటుంది పార్షియలీ ఫుల్లీ డ్యామేజ్ హౌసెస్ ఏమున్నాయని ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ చేశాము. ఈసారి ఆ హౌసెస్ అన్ని కూడా కాంపన్సేషన్స్కి గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. ఈసారి 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకి TR-27 చెప్తారు. ఇట్లాంటి యుద్ధ టైంలో ఇట్లాంటి వరదల టైంలో అర్జెంటుగా ఇవ్వడానికి కోసము ఒక 5 కోట్ల రూపాయలు మనకి డ్రా చేయడానికి ఇచ్చారు. మనం డ్రా చేసేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా దాని ద్వారావే చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ 3,000 రూపాయలు ఈ అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ అందరికీ కూడా ఎన్యుమరేట్ చేసేసి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి. అది కూడా తెప్పించేసి వరదలు తగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా ఈ 3,000 రూపాయలు ఇచ్చేసి పంపించిన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. టోల్ ఫ్రీ నంబర్ కూడా జరిగింది. దాంట్లో ఇప్పుడు దాకా 59 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇలా ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ గురించి 6 కంప్లైంట్స్, మెడికల్ అర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ నన్ను షిఫ్ట్ చేయాలని గురించి ఒక 2 కంప్లైంట్, అండ్ శానిటేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది దీని గురించి ఒక 2 కంప్లైంట్, బోట్ రిక్వెస్ట్ ఇక్కడ నుంచి మెటీరియల్ మూవ్ చేయడం కోసం ఒక 3 కంప్లైంట్, రిమైనింగ్ అన్ని కూడా క్వరీస్ అంటే ఇక్కడ వరదలు ఏ లెవెల్స్ ఉన్నాయి, ఎప్పుడు వస్తుంది అని క్వరీస్ కూడా చాలామంది అడిగి తెలుసుకోవడం జరిగింది. అట్లా 59 కాల్స్ మనం రిసీవ్ చేసాము. దానికి ఎక్కడెక్కడ ఎనీ గ్రివెన్స్ కాల్స్ వచ్చిందో నాకు ఇక్కడ ఈసీలు సరిగా రాలేదు ఆర్ ఇక్కడ తక్కువ ఇచ్చారు అని కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది మీడియాలో అండ్ దాంట్లో ఇమీడియట్గా తహసీల్దార్స్ పంపించేసి దానికి కూడా ఎంక్వైరీ చేసేసి అక్కడ కూడా ఆ విషయాలు ఇమీడియట్గా అక్కడ లోకల్ కమిటీస్ ఈ వరదల కమిటీ ప్లస్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో ఆ ఇష్యూస్ అన్ని కూడా అప్పటికప్పుడు రిడ్రెస్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఈసీస్ అంటే మనకి ఇచ్చిన వెజిటబుల్స్ కానీ ఆర్ మన ఇచ్చిన రైస్ దాల్ కానీ ఎక్కడైనా తక్కువ ఇచ్చేసి ఉంటే అది కూడా నెక్స్ట్ డేలో మనం తరలించడం జరుగుతుంది. ఎందుకంటే అన్నీ కూడా మనం రాజమండ్రి నుండి ఆర్ తాడేపల్లిగూడెం నుండి మనం తెప్పించడం జరుగుతుంది. అది అప్పటికప్పుడు సరుకులు వచ్చిన వెంటనే బోట్ ద్వారా ఆర్ ట్రాక్టర్ ద్వారా పంపిస్తూనే ఉన్నాం. ఈవెన్ లాంచ్ ద్వారా కూడా విఆర్పురం పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా గ్యాప్ ఉంటున్నప్పుడు ఈ కంట్రోల్ రూమ్కి ఇచ్చిన నంబర్లో ప్రజలు ఆ ప్రజాప్రతినిధులు ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇక్కడ ఇంతమందికి అందింది, ఇంతమందికి అందలేని ఉంటుంది అని చెప్పేస్తే అది కూడా ఇమీడియట్గా తెప్పించేసి అక్కడ పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్స్కి చెప్పడం ఏమంటే ఇలాంటి వరద టైంలో ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ పేద ప్రజలకి అడ్డదలుగా ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా అప్పటికప్పుడు వాళ్ళకి అందజేయవలసిన ఆదేశం ఇచ్చారు. అలాగే ఈ ఎంటైర్ ఈ కంట్రోల్ రూమ్ కానీ ఇక్కడ అధికారులు అందరూ కూడా ఇక్కడ తరలించి వాళ్ళందరినీ కూడా వివిధ శాఖల్లో పెట్టి ఈ ఎంటైర్ వరదలకు కావాల్సిన ప్రతి ఒక్క రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలు మాత్రం కాకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించి ఇంకా ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఈ వరదలు తగిన వరకు అందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ప్రజలకి ఎక్కువ ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఈ వరదలను ప్రాపర్గా మేనేజ్ చేయవచ్చు.
నేను వెళ్ళిన ప్రాంతంలో అన్నీ కూడా ప్రజలు ముఖ్యంగా వాళ్ళు అడగడం ఏమంటే ఈ ఆర్&ఆర్ ప్యాకేజెస్ ఇచ్చేసి వాళ్ళని స్వేచ్ఛవంతంగా ఈ ఆర్&ఆర్ కాలనీస్‌కి తరలించితే ఇట్లాంటి అవస్థలు ఉండదు అని వాళ్ళు కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు ప్లస్ ఈ ఆర్&ఆర్ విషయంలో ఆల్రెడీ చాలా ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంప్రెషన్స్ ఉంటుంది. ఇక్కడ వరద బాధితులందరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఆర్&ఆర్ ప్యాకేజ్ కానీ, వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ అన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేసేసి ఆర్&ఆర్ కాలనీస్‌కి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా తరలించిన కార్యక్రమం కూడా త్వరగా చేస్తామని గురించి ఈ సభాముఖం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.